చంద్రబాబుకు అనుకూలంగా తోక ఆడించడం ఆ పత్రిక నైజం. ఇప్పుడు అదే పని చేస్తోంది ఈనాడు. కాగ్ నివేదికలో లేని గణాంకాలను వల్లెవేస్తూ బాబుకు బాకా ఊదింది. జీఎస్టీ వసూళ్లు అంచనాకు మించి వస్తున్నాయని అబద్ధపు రాతలు రాసింది. అబద్ధపు ఏలుబడిలో చంద్రబాబు ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడాది అంచనాలో తొలి 4 నెలల్లో 29.15% వసూళ్లు నమోదు చేస్తే 61% వసూళ్లంటూ తప్పుడు లెక్కలు వేసింది ఈనాడు. బాబుకు బాకా ఊదడమే ఈనాడు పని. అబద్ధాలు అసత్యాలను నేర్పుగా కథలుగా అల్లి ఏదో ఒక రకంగా చంద్రబాబుకు జాకీ వేసి ఎత్తడానికి సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. చాలాసార్లు ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దాచేసి బాబుకు లబ్ధి చేకూర్చడంలో కొన్నిసార్లు సక్సెస్ కూడా అయింది. కానీ ఒక్కోసారి అడ్డంగా ప్రజలకు దొరికిపోతూ ఉంటుంది. అవాస్తవాలు అబద్ధాల లెక్కలు వల్లెవేస్తూ చంద్రబాబు గొప్పతనం అంటూ గొప్పగా చెప్పడానికి తాజాగా పడిన తాపత్రయం ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. జీఎస్టీ రాబడి అంచనాల్లో తొలి 4 నెలల్లో ఏకంగా 61% వసూలైనట్లు ఆదివారం సంచికలో గొప్పగా డబ్బా కొట్టింది. వాస్తవం అందుకు భిన్నంగా ఉందని కాగ్ లెక్కలు చూస్తే తేట తెల్లమవుతోంది. వాస్తవానికి జీఎస్టీ రాబడిలో తొలి 4 నెలల వసూళ్లు 29.15%. ఏడాదికి జీఎస్టీ రాబడి అంచనా 57,477 కోట్ల రూపాయలైతే 4 నెలల్లో వసూళ్లు 16,754 కోట్ల రూపాయలు మాత్రమే. ఏ రకంగా చూసినా ఇది అంచనాలో వసూలైంది 29.15%. ఇలా కాగ్ రిపోర్ట్నే మార్చి బాబుకు జాకీలు పెట్టేందుకు ఈనాడు చేసిన ప్రయత్నాలను చూసి జనం నవ్వుకుంటున్నారు. రిపోర్ట్లను కూడా తారుమారు చేసిన కథనాలు అల్లుతారా అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.